నెల్లూరులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నెల్లూరులోని కార్యాలయం వద్దకు బాధితులు చేరుకుంటున్నారు. గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో భారీ కుంభకోణానికి తెరతీసింది స్వగృహ ఫుడ్స్. నిరుద్యోగులను ఉద్యోగులుగా మారుస్తామంటూ ప్రచారం చేసిన యాజమాన్యం బుల్లితెర నటులతో ప్రచారం చేయించింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో 600 మందికి పైగా బాధితులు ఈ సంస్థలో చేరారు. ఇప్పటిదాకా 2 గంటలు 3 గంటల మీద కూర్చొని పెట్టినట్టే ఇద్దరికి ఏం కాదు. 800 కిలోమీటర్లు ఇంకా సెక్యూరిటీ కాలే బౌన్సర్లో పెట్టుకుంటారు. నా చెకింగ్ చేస్తున్నారు ఇదంతా. ఏ మేడం పల్లవి మేడం గారు చెప్పండి తీయమని. మేడమే అన్న మేడం 400 ఫోన్లు అన్న గోల్డ్ అక్కడ పెట్టుకుని ఫ్రాంచైజ్ తీసుకుంటే నేను ఇవ్వాలి హైదరాబాద్ అక్కడ నుంచి రాలేదు. నాకు 800 కిలోమీటర్ పడుతుంది. పోయిన మాట అట్లా చెప్తే సేమ్ ఇదే ఇట్లనే ఫుల్ గాలి ఇంతే సేమ్ వాతావరణం. యాక్సిడెంట్ అయితే 1,20,000 అయితే ఫస్ట్ మీకు మీ దగ్గర ఉన్న మాకు అమౌంట్ వేయండి. మీరు చేసిన అమౌంట్ పబ్లిక్ అన్న పబ్లిక్ అయిపోయింది. ప్రెస్ మీడియా వాళ్ళు వచ్చిండ్రు. బండి చాబీ ఒకసారి బండి చాబీ తీస్తావా లేదా? బండి చాబీ నా దగ్గర ఆప్షన్ లేకనే వచ్చిన. నువ్వు తీస్తారా తీయరా? మీరు తీస్తారా తీయరా? బాంబులు కట్టుకొని తిరుగుతున్నాయి ఏంటి? వాళ్ళని కూడా డబ్బులు 3.5 లక్షలు ఇప్పుడు దాకా మాట్లాడి కట్ చేస్తాను. అక్కడ ఎవరన్నా పెట్టింటారు. డబ్బులు ఇచ్చే డబ్బులు కట్టు 50 కోట్ల కుంభకోణానికి యాజమాన్యం తెరలేనప్పుడు తెలుస్తోంది. గ్రామీణ హోమ్ ఫుడ్స్లో భాగస్వామ్యం కల్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి 3,50,000 రూపాయల నుంచి 20 లక్షల వరకు వసూలు చేసిన సంస్థ మొహం చాటేసింది. దీంతో కార్యాలయానికి బాధితులు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి బాలరాజు అందిస్తారు. బాలరాజు, ఈ మొత్తం స్కామ్కు సంబంధించిన డీటెయిల్స్ ప్లీజ్. సురేష్, ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ సరైన ఉద్యోగాలు లేక దీన స్థితిలోకి చేరి భవిష్యత్తు యోచనలో అయోమయంగా ఉన్న యువతను రిటైర్డ్ అయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంతో ఎంతో కొంత సంపాదించాలన్న కాంక్షతో ఉన్న వారిని టార్గెట్ చేసుకుని ఆకర్షణీయమైనటువంటి ప్రచారాలతో కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ఇటీవల కొన్ని బోగస్ కంపెనీలు తెరపైకి వస్తున్నటువంటి తరుణంలో అదే కోవలో స్వగృహ గ్రామీణ హోమ్ ఫుడ్స్ కూడా తాజాగా తెరపైకి వచ్చింది. ఈ స్వగృహ గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెల్లూరు కేంద్రంగా విహాన్ ఫుడ్ అండ్ బెవరేజెస్ సంస్థ పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 660 మందికి పైగా వారికి ఫ్రాంచైజీలను ఇస్తామంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. వివిధ వ్యాపారాల పేరుతో ఆయా ఫ్రాంచైజీలను ఇచ్చేందుకు ఒక్కొక్కరి వద్ద నుండి 3,50,000 రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేసి కేవలం 5 నెలల్లో దాదాపు 50 కోట్ల మేర భారీ మోసానికి తెరలేపినట్టుగా తెలుస్తుంది. ఈ స్వగృహ గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో మోసపోయిన బాధితులు తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, అలానే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు వంటి పలు జిల్లాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ ఫ్రాంచైజీల కోసం డిపాజిట్ చేస్తే ఆ అమౌంట్ కు ₹2 వడ్డీ లెక్కన ప్రతి నెల నగదు చెల్లించడంతో పాటు ఏవైతే ఈ సంస్థకు చెందినటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయో అవన్నీ విక్రయాలు జరిపితే ఆ విక్రయాలు జరిపినందుకు 30% కమిషన్, ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన దుకాణానికి అద్దెలతో సహా ఒక హెల్పర్ కు 8,000 జీతం ఇస్తామంటూ ఆశ చూపడంతో అనేక మంది వీరి వలలో పడి లక్షల్లో డబ్బులు ఈ విహాన్
ఫుడ్స్ అండ్ బెవరేజెస్ సంస్థకు కట్టినట్లు బాధితులంతా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అగ్రిమెంట్ సమయంలో డబ్బులు తీసుకున్నటువంటి సమయంలో చెప్పిన మాటలేవి ఫ్రాంచైజ్ నడుస్తున్న సమయంలో జరగకపోవడం, అలానే అసలు ఆహార పదార్థాల స్టాక్ కూడా కాలం చెల్లినవి పంపించడం వంటి పరిస్థితులు జరిగినప్పటికీ ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న వారంతా కూడా కొద్ది రోజుల పాటు వేచి చూసి సంస్థ నుండి ఎలాంటి బదులు రాకపోవడంతోనే నేడు ఈ ఘటనకైతే పాల్పడినట్లుగా తెలుస్తుంది. కానీ కొద్ది రోజులుగా సంస్థ నుంచి ఎలాంటి సమాధానం కూడా రాకపోగా ఫ్రాంచైజీదారులందరూ కూడా నేడు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ విహాన్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీ సంస్థ కార్యాలయం వద్దకు చేరుకొని ప్రశ్నించేందుకు రాగా అక్కడికి వచ్చిన వారందరికీ కూడా అవాక్కయ్యే విషయాలు తెలియడంతో ఈ కంపెనీ పెద్ద బోగస్ కంపెనీ అని, తక్షణమే తమకు న్యాయం చేయకపోతే కదిలే ప్రసక్తే లేదంటూ కూడా ఆందోళన చేపట్టారు. అలానే ఈ సంస్థ తొలుత స్వగృహ గ్రామీణ ఫుడ్స్ పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచి ఇప్పుడు బాబాయ్ చికెన్, బిస్కెట్ హౌస్, బెజవాడ రుచులు వంటి వివిధ పేర్లతో బోర్డులను మార్చేసి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. తమ డబ్బును చెల్లించేంత వరకు కార్యాలయం నుంచి కదిలేదే లేదంటూ కూడా భీష్మించి కూర్చున్నటువంటి బాధితులు ఇప్పటికే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అలానే ఇప్పటికే అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వీరంతా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ప్రతిఘటించడంతో ఆ సిబ్బంది అంతా కూడా తప్పించుకునే, అంటే ఎలా అయినా సరే వీళ్ళ నుంచి తప్పించుకోవాలన్నటువంటి ప్రయత్నాలు సాగిస్తూ వీరంతా కూడా సిబ్బంది పోలీసులను అడ్డుకు పెట్టుకుని తప్పించుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో బాధితులు అంతా కూడా మూకమ్ముడిగా నిలవడంతో వారి ప్రయత్నాలు ఏవి కూడా సాగలేదు. అయితే ఈ బాధితులంతా కూడా మూకమ్ముడిగా తమకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని, ఎక్కడి నుంచి వచ్చామో తమ త్యాగాలన్నా చేస్తాం తప్ప ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అలానే ఈ విహాన్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ పేరుతో స్వగృహ హోమ్ ఫుడ్స్ వేదికగా అనేక మోసాలకు తెరలేపుతున్నటువంటి ఆ సంస్థ యజమాని విజయ్ కుమార్ పై కఠిన చర్యలు చేపట్టి తమ వలె మరొకరు నష్టపోకుండా చూడాలని 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక పేర్లతో మోసాలు చేసినటువంటి విహాన్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీ నేడు కొత్తగా కర్ణాటక రాష్ట్రంలో ప్రజలను కూడా మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని, ఆ ప్రయత్నాలు కూడా అడ్డుకోవాలని, తమకు సరైన న్యాయం జరగకపోతే ఆత్మహత్యలు చేసుకోవడమే తమకు శరణ్యమంటూ కూడా ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఈ స్వగృహ హోమ్ ఫుడ్స్ అధినేత విజయ్ కుమార్ ఇప్పటికే పలు కేసుల్లో పోలీస్ స్టేషన్లకు వెళ్లిన ముందస్తు బెయిల్ తెచ్చుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని, అలాగే కేసులు పెట్టిన వారిని కూడా చిత్రహింసలకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా ఈ బాధితులంతా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సిటీ 24/7 ఛానల్ సిబ్బంది బాధితుల ద్వారా ఈ విహాన్ ఫుడ్స్ అండ్ బెవరేజ్ మోసాలను తెలుసుకున్నటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ బాధితులకు మద్దతు ప్రకటించారు. అలానే ఆ బాధితుల పక్షాన్ని నిలుస్తూ ఇప్పటికే ఎస్పీకి ఫోన్ చేసి కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టాలని చెప్పినటువంటి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాధితులతోనే కలిసి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దర్గామిఠా పోలీస్ స్టేషన్ కు చేరుకొని బాధితులు ఆయన సమక్షంలోనే బాధితులు ఫిర్యాదులు చేసేలా కూడా చర్యలు చేపట్టారు. అయితే దీనిపై సీరియస్ గా తీసుకున్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా బాధితులకు న్యాయం చేసేందుకు పావులు కలుపుతున్నట్లుగా తెలుస్తుంది. సురేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ బాలరాజు. వచ్చే ఇటువంటి ప్రొడక్ట్స్ అటువంటి ప్రొడక్ట్స్ బాగుంటాయి, మేమందరం కూడా మెద్దు తరగతోడమేనండి. ఏదో నర్సరీలకు వెళ్ళి ఎండల్లో వెళ్ళి పనులు చేసుకోకుండా ఎండల్లోకి వెళ్ళి పనులు చేసుకునే పని లేదు, షాప్ లో కూర్చొని దర్జాగా అమ్ముకోవచ్చు అని చెప్పి ఆ ఆశతో ఆ కకృతతనంతో మేము పెట్టినందుకు మమ్మల్ని నిండా ముంచేశారు. మాకు లాగా ఇంకెవరో కూడా అవ్వబాకండి. ఏ ఆన్లైన్ లో కూడా ఉద్యోగాలు అని అంటే అట్రాక్షన్ మాత్రం అవ్వబాకండి. ఫ్రాంచైజీ ఏదైనా సరే ఏదైనా డబ్బులు కట్టి చాలా మోసం చేస్తున్నారు, చాలా అంటే చాలా మోసం చేస్తున్నారు. చచ్చిపోయేవాడు కూడా ఉన్నారు ఇందులో. ఇప్పుడు ఈ డబ్బులు నేను సావడానికి సిద్ధంగా ఉన్నానంటే మేము మళ్ళీ వాదార్చమండి. సిద్ధంగా ఉన్నాను అంటున్నారు, ఏమీ లేదా దేవి మేడము, పల్లవి మేడము, మహానటులు సార్. అసలు వాళ్ళ మాటలతో మమ్మల్ని చంపేశారు.
బెనిఫిట్స్ పెట్టమని, మాకు బెనిఫిట్స్ చేయమని మేము డబ్బులు అడుగుతామని చెప్పి ఫోన్ ఎత్తడం మానేశారు సార్. మొన్న ఫోన్ చేసి అంటారు, ఒక నగేష్ గారు అని ఉన్నారు సార్, సత్తుపల్లి బ్రాంచ్ నగేష్ గారు వైశాస్, ఆయనతో ఏం చెప్పారంట, సార్ మీరు ఏల్సే అమౌంట్ ఉన్నాయి 70,000, ఆ 8తోనే మీకు బెనిఫిట్స్ చేస్తామని చెప్పారంట. 70,000 అయితే ఆయనకు 25,000 బెనిఫిట్ చేశారు. ఇక ముందు చూడండి, ఎవరికి వచ్చినా రాపోయినా మీకు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయని చెప్పారంట. అంటే సేల్ పేమెంట్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళ దగ్గర ఫోన్లు చేసి రకంగా పిలిపించుకోవటం. ఎవరు ఎంతమంది ఉన్నారు సార్, ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్, డెలివరీ అయిన తీసుకోవాలని చేసుకొని ఈ విధంగా తెచ్చుకున్నారు. గ్రామీణ హోమ్ ఫుడ్స్ అంటే ఒక నమ్మకం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నేను కూడా అదే పనిగా వచ్చాను. కానీ వీళ్ళు చేసింది 3.5 లక్షల డబ్బులు కట్టించుకున్నారు. ఒక నెల నెక్స్ట్ మంత్ పడుతుంది అలా కాలం గడిపేస్తున్నారు. ఇప్పుడు మేము రెంట్లకు దాదాపు 10,000-15,000 రెంట్లు ఇస్తున్నాము. మేము ఒక నెల ఇకపోతే ఆ ఓనర్ ఊరుకుంటారా? అక్కడ ఉండే ఒక వ్యక్తి, ఒక మనిషికి 8,000 శాలరీ ఇస్తున్నాం. 8,000 కాదు 10,000, వీళ్ళు 8,000 చెప్పినారు. మనం 2,000 ఎక్స్ట్రా వేసి వాళ్ళకి ఇస్తున్నాం. 8,000కి ఎవరు రారు ఈ కాలంలో. మరి సమాజం ఎట్లా ఉందంటే, నీ దగ్గర డబ్బులు తీసుకొని నేను తినేసి నేను ఉంటే సరిపోతుంది అనే ఉద్దేశంలో ఉన్నారు స్వామి. ఈ స్వాములు అసలు ఎందుకు చేస్తున్నారు, ఎవరిదో తినేసి బ్రతకాలనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో కూడా మరి ఎంత దారుణంగా ఉన్నారంటే, కొన్ని వందల ఫ్యామిలీలు, ఒకరు ఇద్దరు కాదు, కొన్ని వందలు, దాదాపు 500 ఫ్రాంచైజీలు ఉన్నాయని చెప్పి ఇప్పటికైతే మనకు తెలిసింది. ఇంకా ఎన్ని ఉన్నాయో మనకైతే ఎగ్జాక్ట్ కౌంట్ లేదు. 500 అన్నారు నాతో. 500 ఫ్రాంచైజీలు అంటే ఎంతమంది ఉన్నారు నాకు తెలుసు. నేను ఇప్పుడు వచ్చే దాంట్లో లోపల అయితే 50-80 మంది అనుకున్నా. ఇది 3 అవర్స్ నుంచి వాళ్ళు అంతే ఉన్నారు. నేను మళ్ళీ ఈవినింగ్ పూజకి వెళ్ళాలి. ఎంత దారుణం ఉందంటే పరిస్థితి. మనము ఇలా చేస్తారని ఎవరు అనుకోరు స్వామి. ఏదో 10 రూపాయలు బిజినెస్ పెట్టుకోవాలా, గవర్నమెంట్లు మనకు సపోర్ట్ చేస్తున్నాయి, లోన్ కూడా ఇస్తున్నారు కాబట్టి మనం పెట్టుకుందాంలే అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇవి తీసుకున్నాము. ఇంత దారుణంగా మోసం చేస్తారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి కొంచెం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ ఇంతవరకు చూడలేదు నేను. ఇక్కడైతే సునీల్ కుమార్ అని ఒకతను, ఎవరో సునీల్ అనే పేరుతో ఉన్నారు, మహేంద్ర అని ఎవరో, వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా వర్కర్స్ అంటున్నారు. మెయిన్ హెడ్ ఎక్కడ ఉన్నారంట, బెంగళూరులోనే ఎక్కడ ఉన్నారంట. గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెల్లూరు హెడ్ ఆఫీసు మన విజయ్ గారు ఎండి గారు అని చెప్పుకునే అతను ఇంచుమించు ఒక 550 మంది నుంచి 600 మంది దాకా ఫ్రాడ్ చేశారు సార్. ఎంత ఉండొచ్చు ఫ్రాడ్? ఆల్మోస్ట్ 40 to 50 lakhs ఉండొచ్చు. 50 కోట్ల రూపాయలు స్కామ్ ఇది. వితిన్ 6 months సార్. 6 months 3.5 లక్షలు తీసుకున్నాడు ఒకళ్ళ దగ్గర. 5.5 లక్ష, 10 లక్ష, 15 లక్ష, 20 లక్షలు. అంటే 3.5 లక్షలకి ఒక షాపు, మిగతా 5.5 లక్షలకి విత్ ఏటీఎం మిషన్, 10 లక్షల రూపాయలకి ఎస్ఎస్ అంటే కొన్ని ఫ్రాంచైజీ, 3.5 లక్షల వాళ్ళకి 20 లక్షల రూపాయలది కొన్ని ఎక్స్ట్రా సీఎండ్ఎఫ్. సరే, స్వగృహ ఫుడ్స్ అని పేర్లు మార్చారు. వీళ్ళు ఇష్టం వచ్చారు. గ్రామీణ ఫుడ్స్ సప్లై చేయట్లేదు, బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఇంకోటి దింపాడు తెలుగింటి రుచులు కూడా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఇప్పుడు బాబాయ్ చికెన్ అయిపోయింది. బిస్కెట్ బెజవాడ రుచులు 5 బ్రాండ్లు దింపాడు సార్. 6 నెలల్లోని రీసెంట్ గా వచ్చి రిటైర్ అయిన తర్వాత ఏదో దానిలో రిటైర్మెంట్ వాళ్ళకు కూడా యాడ్స్ ఏ విధంగా ఇచ్చారంటే, అచ్చా మీరు రిటైర్ అయ్యారా, సో మీకు గ్రామీణ హోమ్ ఫుడ్స్ తోడుగా ఉంటుందనే ఉద్దేశంతో అవి యాడ్స్ ఇచ్చారనమాట. అవి చూసే ఓకే మనం కూడా తక్కువ అమౌంటే కదా అనే ఉద్దేశంతో మనం పెట్టాం. సో ఇలా జరుగుతుందని అనుకోలేదు. గవర్నమెంట్స్ ఏదన్నా కొంచెం వీళ్ళను చూసి ఇలా జరుగుతుంది, ఈ ఫ్రాడ్ను స్టాప్ చేసి ఎవరైతే బెనిఫిషియర్స్ ఎవరైతే ఈ ఫ్రాడ్లో ఇరుక్కున్నారో వాళ్ళందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా చేయాలని నేను అనుకుంటున్నాను స్వామి. కొంచెం మీరు చూసి మీ పత్రిక అందరికీ కొంచెం షేర్ చేసి వీళ్ళ బండారం ఏందో బయట పెట్టేసి చేయాలని